నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్మంతా అంత ఇంత దోసుకోలేదు అయితే విద్యుత్ ఛార్జీలు బాదురే అన్నట్టుగా పెంచేశాడు ఇష్టం వచ్చినట్టు పెంచేసుకున్నాడు ఆ భారం అంతా ప్రజల మీదే మోపించాడు అయితే ఇప్పుడు వాళ్ళే ధర్నాకి దిగారు ఏందంటే విద్యుత్ ఛార్జీల మీద ఇప్పుడు వాళ్ళే ధర్నాకి దిగారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ గత ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు బాదురే అన్నట్టుగా పెంచేశారు అయితే వాళ్ళే ఇప్పుడు మళ్ళీ విద్యుత్ ఛార్జీల మీద ధర్నాకు దిగారు దీని మీద మీ స్పందన ఏంటి సార్ ఇప్పుడు ఒకటమ్మా దొంగే దొంగ అన్నట్టు 2019 ఎలక్షన్కి ముందు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అన్ని సభల్లో బాదుడు అనేవాడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 మధ్యకాలంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు ఆల్మోస్ట్ బస్ ఛార్జీలు 3 సార్లు పెంచాడు అప్పుడు తెలుగుదేశం గవర్నమెంటు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం యొక్క కూటమి ఏదైతే ఉన్నారో జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం కానీ బాదుడు అంటే ఒక ప్రోగ్రాం చేశారు తర్వాత ఇదేమి కర్మ రాష్ట్రానికి అని చేశారు కాబట్టి ఒక రాజ్యాన్ని అంతకుముందు గతంలో ఆయన పరిపాలన చేసిన అనుభవం లేక కారణం ఏదైనా కావచ్చు ఒక విధ్వంసకారుడికి పరిపాలన అందించడం వల్ల విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచిన మాట వాస్తవం దాదాపుగా ఏంటంటే ఏపీఈఆర్సీ అని ఉంటుందమ్మా ఏపీఈఆర్సీలో జడ్జిగా వాళ్ళ మనిషిని వేసుకొని దాదాపుగా ప్రజలను ఎత్తిన 36,000 కోట్ల భారాలు రుద్దారు ఈ 36,000 కోట్లలో ట్రూ అప్ ఛార్జీలు పేరు చెప్పేసి ప్రతి సంవత్సరం ట్రూ అప్ ఛార్జీలు పెంచుకుంటూ వచ్చింది వాళ్ళే దానికి జడ్జిమెంట్ ఇచ్చింది కూడా ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ రెగ్యులేటర్ కమిటీ అని దానికి జడ్జి గారు ఒక రెడ్డి గారు ఉన్నారు ఆయన పోతా సంతకం పెట్టిపోయాడు వసూలు చేసుకోమని ఈ ట్రూ అప్ ఛార్జీలు పెట్టి దానికి ఇప్పుడు దొంగే దొంగ అని అరిచినట్టు దానికి క్లియరెన్స్ ఇచ్చింది వాళ్ళ వ్యక్తులే అందువల్ల ఏంటంటే తను చేసిన తప్పుల్ని కూటమి ప్రభుత్వం మీద నెట్టడం అనేది అసంభవమైంది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మొన్నే చెప్పాడు ఎటువంటి గతంలో వాళ్ళు విధించినటువంటి ట్రూ అప్ ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తూ నేననేది ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా సరే ఏదన్నా గతంలో వాడిన కరెంటుని ఇప్పుడు డబ్బులు కట్టమంటాం ప్రజల్ని అది పద్ధతి కాదు నేను అంటుండేది ఎప్పుడప్పుడు రాయితీలు ఎప్పుడప్పుడు వేసేస్తే ప్రజలు ఎప్పటికప్పుడు కట్టుకుంటారు ఆ వడ్డీల భారం అంతా పెరిగిపోయి ఈ యొక్క ఎలక్ట్రిసిటీని మొత్తం కూడా దాదాపు చాలా అప్పులు ఉన్నాయి ఎలక్ట్రిసిటీలో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అప్పులు ఉన్న మాట వాస్తవం అవి అల్టిమేట్గా ఏంటంటే ప్రజలు మోయిక తప్పదు అందువల్ల ఇప్పుడు కన్సంప్షన్ ఎంత అవుతుంది ఎంత కొనుగోలు చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు ఛార్జీలు అప్పుడు ఇది ఇచ్చేస్తే ప్రజలకు కూడా బడ్డన పడదు ఏంటంటే పేరబెట్టి ఒక్కసారి ప్రజల కాడి నుంచి వసూలు చేయాలంటే ఇప్పుడు ఒక కలెక్టర్ ఆఫీసులో విద్యుత్ శక్తి వాడతారు ఒక పంచాయతీలో విద్యుత్ శక్తి వాడతారు ఒక ఎంఆర్ఓ ఆఫీసులో విద్యుత్ శక్తి వాడతారు తర్వాత ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో వాడతారు ఎప్పటికప్పుడు ఆ విద్యుత్ ఛార్జీలు కట్టేస్తే ఇప్పుడు రాష్ట్ర సచివాలయంలో కూడా విద్యుత్ వాడతారు కదమ్మా ఈ ప్రభుత్వం వాడేటటువంటి విద్యుత్ ఛార్జీలు ఎప్పటికి ఏ నెల బిల్లు ఆ నెల సామాన్యుడు కట్టినట్టు వాళ్ళు కూడా కడతా ఉంటే ఆ వడ్డీల భారం ప్రజల మీద పడకుండా ఉంటుంది ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ప్రతి కలెక్టర్ ఇప్పుడు గవర్నర్ బంగ్లా ఉంది విద్యుత్ శక్తి వాడుకుంటుంది గవర్నర్ బంగ్లా ఏ నెల బిల్లు ఆ నెల కట్టేయాలి ఇప్పుడు హైకోర్టు ఉంది విద్యుత్ శక్తి వాడుకుంటుంది కాబట్టి హైకోర్టు కూడా ఏ నెలది ఆ నెల కట్టేయాలి ఏపీఎస్ఆర్టీసీ అట్లా కార్పొరేషన్లు ఉంటాయి చాలా కార్పొరేషన్లు ఉంటాయి అట్లా పరిశ్రమలు కానీ అన్నీ కూడా ఏ నెలలో వాడిని ఆ నెలలో కట్టేసుకుంటా ఉంటే ఇబ్బంది ఉండదు ఇదంతా ఏంటంటే వీళ్ళు ప్రభుత్వంలో ఉండేటటువంటి హాస్పిటల్స్ కానీ సచివాలయాలు కానీ మున్సిపాలిటీలు కానీ కలెక్టర్ ఆఫీసులు కానీ ఎంఆర్ఓ ఎండిఓ పశువుల హాస్పిటల్ ఇవన్నీ ఏ నెల ఆ నెల కరెంటు బిల్లులు ఎండిఓ ఆఫీసులు కడతా ఉన్నాయంట స్కూల్ బిల్డింగ్లు కానీ తర్వాత మనకి విద్యార్థులు చదువుకుంటున్నటువంటి హాస్టల్స్ బిల్డింగ్స్ ఉంటాయి తర్వాత యూనివర్సిటీలు ఉంటాయి ఏ నెల ఆ నెల బిల్లులు కడతా ఉంటే ఈ బడ్డనంతా ప్రజల మీద పడదు ఇదంతా ఏంటంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఆఫీసులు కూడా ఏ నెల ఆ నెలలో టయానికి బిల్లులు కట్టరు అది తడిసి మోపిడి వడ్డీల మీద వడ్డీలు కట్టుకుంటా వచ్చి ప్రజలకు అల్టిమేట్గా ప్రజలు ఆ భారం మోయాల్సి వస్తూ ఉంది అందువల్ల ప్రభుత్వాలు కూడా ఆలోచించి ప్రజల మీద విద్యుత్ భారాలు మోపకుండా ఎప్పుడు కరెంటు బిల్లులు అప్పుడు కట్టించుకుంటే ఎప్పుడో 10 ఏళ్ల నాడు వాడిని లేకపోతే 5 సంవత్సరాల క్రితం వాడినటువంటి విద్యుత్ ఛార్జీలని ఇప్పుడు కట్టమంటం అనేది సహేతుకమైనది కాదు కాబట్టి ఆనాటి ప్రభుత్వాలు చేసిన తప్పుని ఈరోజు ప్రజలు ఎందుకు భరించాలి ఇప్పుడు డిస్కమ్లు కూడా కోలుకొనాలా
ఈ కోల్ కూడా ఏం చేస్తారంటే మనకి తెలంగాణ కోల్ కొనకుండా గతంలో అదాని ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేసిన బొగ్గు కొన్నారు. ఇప్పుడు ఆ తెలంగాణలో ఏ గ్రేడ్ బొగ్గు 8,500 దొరుకుతుంటే 19,600 పెట్టి ఇంపోర్టెడ్ కోల్ కొన్నారు. ఆ బటన్ అంతా ఎవరికి పడింది? అదాని ఏం బాగానే ఉంటాడు, రాష్ట్ర ప్రజలు ఆ భారం మోయాలంటే కాబట్టి ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ వచ్చిందనుకోండి, విద్యుత్ ఛార్జీలు తగ్గేటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీకి మీద తక్కువ కాస్ట్కి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ థర్మల్ ప్లాంట్లు కూడా మనకి చట్టాల ప్రకారం ఏం చేయాలంటే ఈ కార్బన్ ఉద్గారాలు తగ్గించాలనే ఉద్దేశంతో రెన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్లు కూడా ఎక్కువ తెస్తున్నారు. అవి ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయి ఈ ఎన్టీపీసీ హైడ్రోజన్ ఎనర్జీ కూడా వచ్చేసింది అనుకో, భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు తగ్గేటటువంటి అవకాశం కూడా అధికంగా ఉంది. వాళ్ళు ఇంకేమీ లేదు కదా, కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలా అనుకొని వాళ్ళు చేసిపోయిన పనేనమ్మా. దాదాపుగా ఏంటంటే వాళ్ళు చేసింది ఇటు కూటమి ప్రభుత్వం మీద భారంగా రుద్దుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఎలక్షన్కి 6 నెలల ముందు రావాల్సినటువంటి జడ్జిమెంట్ ఆయన నిన్న దిగుపాత రిటైర్డ్ అయిపోయేటప్పుడు ఆ రెడ్డి గారు సంతకం పెట్టిపోయిండు వసూలు చేసుకోమని చెప్పి. ఆ భారం ఇప్పుడు వచ్చి ప్రజలు నెత్తిన పడింది. దాన్ని కూడా కూటమి ప్రభుత్వం ఏదో విధంగా సరిదిద్దాలని ప్రయత్నాలు చేస్తుంది. వాళ్ళు చెప్పుకున్నటువంటి ప్రజలు కూడా ఎవరు స్వచ్ఛందంగా రావటంలా, వాళ్ళు వైసీపీ పార్టీ కార్యకర్తలు కొంతమంది వాళ్ళు వస్తున్నారు. మొన్న ఏదో రైతు పోరుబాటు అంటే వాళ్ళ నాయకులు తప్ప వ్యవసాయం చేసేవాడు ఒక్కళ్ళు లేడు ఆడ. రేపు కూడా ఏంటంటే ప్రజలకు అన్నీ తెలుసమ్మా, ఎవరేంటి అనేది ప్రజలకు తెలుసు. ప్రజల్ని రెచ్చగొట్టినంత మాత్రాన వీళ్ళు ఎంత గగ్గోలు పెట్టుకున్నా కావుమని ఎన్ని అర్థం చేసుకున్నా అబద్ధాలు నిజాలు కావు, నిజాలు అబద్ధాలు కావు, నిజం నిజమే, అబద్ధం అబద్ధమే. కాబట్టి విద్యుత్ ఛార్జీలు అనేవి గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకమే తప్ప ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక చేసినటువంటి సంఘర్షణ అయితే కాదు. కాబట్టి ఇది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతాలో లెక్కలే తప్ప కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు కొత్తగా ఏం పెంచలేదు. వాళ్ళ జడ్జి గారు ఇచ్చిపోయినటువంటి రిపోర్టు ఏపీఈఆర్సీ వెబ్సైట్లోకి పోతే నేను చెప్పిన ఈ డేటా మొత్తం ఉంటుంది, కావాలంటే చూసుకోమని చెప్తున్నాను. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది సార్ ఇప్పుడు విద్యుత్ ఛార్జీల మీద? విద్యుత్ ఛార్జీలు ఏం పెరగవమ్మా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిటీ ఇచ్చిన దానికి ఫాలో అవుతారనమాట. కాబట్టి ఆ భారాన్ని ప్రభుత్వం మోయగలగాల. ప్రభుత్వం వేయాలంటే ప్రభుత్వమే అప్పుల కుప్పల్లో ఉండి నెలొచ్చేలకు చూసుకుంటారు, ఒక తట్టు సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటా పోతా ఉన్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రభుత్వం అయితే ముందు అయితే నేను చెప్తున్నాను కదా, ఈరోజు కొంత భారం అనిపించినా ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గించే దిశగానే అడుగులు వేస్తుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయిపోయింది కాబట్టి ఒక 18 నెలల తర్వాత విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గించేటటువంటి అవకాశాలే కూడా ఎక్కువ అవపడుతున్నాయని మాత్రం ఘంటాపథంగా చెప్పగలనమ్మా. ఇది ఈనాటి అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.